ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహించుకోండి, మీరు మీ పాత జీవితాన్ని అంటే బంధాలను అన్నిటినీ వదిలి ఒక కొత్త మార్గంలోకి వెళ్ళారు. చాలా సంవత్సరాల తర్వాత ఒకప్పుడు మీ జీవిత భాగస్వామిగా ఉన్న వ్యక్తిని మీరు మళ్ళీ కలుసుకుంటారు. అప్పుడు వాళ్లతో ఏమి మాట్లాడతారు? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక సందర్భంలో ఒక పురాతన బౌద్ధ భిక్షువు తన పూర్వ భార్యతో చెప్పిన ఒకే ఒక్క పద్యం గురించి లోతుగా చర్చిస్తున్నాం. ఈ సంభాషణ వెనుక ఉన్న మానవ సంబంధాలు, తత్వశాస్త్రం రెండూ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అవును, ఈ పద్యం చూడ్డానికి చిన్నదే అయినా దీని వెనక ఒక పెద్ద కథ, చాలా లోతైన జ్ఞానం దాగి ఉన్నాయి. ఇది థేరాగాథ అనే ఒక పురాతన పాళీ గ్రంథం నుండి తీసుకోబడింది. థేరాగాథ అంటే పెద్ద భిక్షువుల గీతాలు అని అర్థం. జ్ఞానోదయం పొందిన తర్వాత ఆనాటి భిక్షువులు తమ అనుభవాలను, వాళ్ల ఆనందాన్ని, తాము తెలుసుకున్న సత్యాన్ని ఇలా పద్యాల రూపంలో చెప్పేవారు. అంటే ఇవి కేవలం కవిత్వం కాదు. కాదు. ఇవి వారి ఆధ్యాత్మిక ప్రయాణానికి అద్దం పట్టే నిజమైన అనుభవాలు. ఈరోజు మనం చూడబోయే పద్యం పున్నమాస థేర అనే భిక్షువు చెప్పింది. సరే, అయితే అసలు కథలోకి వెళ్దాం. ఈ పద్యం అర్థం కావాలంటే ముందుగా ఈ పున్నమాసుడు ఎవరు, అతని నేపథ్యం ఏంటి అనేది మనకు తెలియాలి. మన ఆధారం ప్రకారం ఇతని కథ ఈ జన్మతో మొదలవ్వలేదు. లేదు, ఎన్నో జన్మల క్రితం మొదలైంది. కశ్యప బుద్ధుని కాలంలో అతనొకసారి ఆ బుద్ధునికి కొన్ని సాల పుష్పాలను సమర్పించాడట. చాలా సాధారణమైన పనిలా అనిపిస్తుంది కదా? పైకి అలానే అనిపిస్తుంది, కాని బౌద్ధతత్వంలో పుణ్యకర్మ అనే భావన అది చాలా శక్తివంతమైనది. మనం చేసే ప్రతి మంచి పని ఒక విత్తనం లాంటిది. అది సరైన సమయంలో మొలకెత్తి పెద్ద వృక్షమై ఫలాన్నిస్తుంది. అతను శ్రద్ధతో సమర్పించిన కొన్ని పువ్వుల పుణ్యం వల్ల అతను కొన్ని వేల సంవత్సరాల పాటు దేవలోకాల్లో, మనుషులోకాల్లో సుఖమైన జీవితాన్ని గడిపాడట. ఒక జన్మలో అయితే చక్రవర్తిగా కూడా పుట్టాడు. అవును, చక్రవర్తిగా కూడా జన్మించాడు. ఒక్క నిమిషం, ఇది వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక పువ్వును సమర్పించినందుకు చక్రవర్తి అయ్యాడా? ఈ పుణ్యకర్మ అనేది ఒక రకమైన కాస్మిక్ బ్యాంక్ అకౌంట్ లాంటిదా? మనం మంచి పనులు డిపాజిట్ చేస్తే భవిష్యత్తులో దానికి వడ్డీతో సహా తిరిగి వస్తుందా? ఆ పోలిక చాలా బావుంది. ఒక రకంగా అలాగే అనుకోవచ్చు. కాని ఇక్కడ డబ్బులాగా లెక్కలుండవు. ముఖ్యం ఉద్దేశం. అతను ఏ స్వార్థం లేకుండా పూర్తి భక్తితో ఆ పని చేశాడు. ఆ స్వచ్ఛమైన ఉద్దేశం యొక్క శక్తి అది. ఓకే. కర్మ సిద్ధాంతం ప్రకారం మన ఉద్దేశాలే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. అతని ఆ జన్మల పుణ్యం ఇంకా అయిపోలేదు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గౌతమ బుద్ధుని కాలానికి వద్దాం. ఈ జన్మలో అతను ఎక్కడ పుట్టాడు? ఈ జన్మలో అతనొక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఒక పున్నమి రోజున పుట్టడం వల్ల అతనికి పున్నమాసుడు అని పేరు పెట్టారు. అంటే పున్నమి చంద్రుడు అని. ఆ పేరు బాగుంది. అని అతని పూర్వజన్మల సుకృతం అతడిని ఊరికే ఉండనివ్వలేదు. ఇక్కడే అసలు మలుపు వస్తుంది. అతని జీవితంలో ఏం మార్పొచ్చింది? అతనిలో నెమ్మదిగా వైరాగ్యం పెరగడం మొదలైంది. సంసార జీవితం, ఈ లౌకిక సుఖాలు అన్ని తాత్కాలికమైనవి, నిస్సారమైనవి అనిపించడం మొదలైంది. ఈ ఆలోచనలు అతని పూర్వజన్మల పుణ్యఫలాల వల్లే కలిగాయి. ఆ పుణ్యమే అతన్ని బుద్ధుని బోధనల వైపు నడిపించింది. చివరికి అతను తన కుటుంబాన్ని, ఆస్తిని వదిలి ప్రవజ్య అంటే సన్యాసం స్వీకరించాడు. సన్యాసం స్వీకరించాక అతని ప్రయాణం ఎలా సాగింది? అతను ఒక భిక్షువుగా మారి విపశ్చన ధ్యానం మీద దృష్టి పెట్టాడు. చాలా కఠినమైన సాధన తర్వాత అతను చివరకు అర్హతుడు అయ్యాడు. ఒక్క నిమిషం, మీరు అర్హతుడు అన్నారు. ఈ పదం మనం చాలాసార్లు వింటుంటాం. కానీ దాని అసలు అర్థమేమిటి? ఒక సాధారణ వ్యక్తికి మరియు ఒక అర్హతుడికి మధ్య ఉన్న తేడా ఏంటి? అది ఏదైనా అతీత శక్తిలాంటిదా, లేక ఒక మానసిక స్థితా? చాలా మంచి ప్రశ్న. అర్హతుడు అంటే పూజలకు అర్హమైనవాడు అని ఒక అర్థమున్నా అసలైన అర్థం చాలా లోతైనది. అర్హతుడు అంటే ఎవరైతే రాగం, ద్వేషం, మోహం ఈ మానసిక మాలిన్యాలను పూర్తిగా నాశనం చేసుకున్నారో వాళ్ళు. ఓకే. వాళ్ళు జనన మరణ చక్రాన్నుండి విముక్తి పొందినవాళ్లు. ఇది అతీత శక్తి కాదు. ఇది పూర్తిగా శుద్ధి చేయబడిన, ప్రశాంతమైన, జ్ఞానంతో నిండిన ఒక అత్యున్నత మానసిక స్థితి. అంటే వాళ్ల మనసులో అలజడి ఉండదన్నమాట? ఏమాత్రం ఉండదు. పూర్తి స్పష్టత ఉంటుంది. పున్నమాసుడు ఆ స్థితిని చేరుకున్నాడు. సరే,
ఇప్పుడు అతని కథ మనకర్థమైంది. ఒక సాధారణ గృహస్థు నుండి జ్ఞానోదయం పొందిన భిక్షువుగా మారాడు. ఇప్పుడు తను ఒకప్పుడు ప్రేమించిన తన పూర్వ భార్యను కలిసినప్పుడు ఆమెతో ఏమి మాట్లాడాడు, ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యమేమితో చూద్దాం. పద్యంలోని మొదటి పంక్తి ఇహలోకం మరియు పరలోకం పట్ల ఆసక్తి లేకుండా నివసించడం. ఇది వినడానికి చాలా తీవ్రంగా అనిపిస్తుంది. అవును. పాళీలో ఎస్సిహ న పరోలోకో అంటారు. ఇహ అంటే ఈ ప్రస్తుత జీవితం, పరమంటే మరణం తర్వాత వచ్చే జీవితాలు, స్వర్గలోకాలు లేదా ఇతర లోకాలు. అర్హతుడైన వ్యక్తికి ఈ రెండిటి మీద ఆసక్తి అంటే కోరిక గాని అటాచ్మెంట్ గాని ఉండదు. అంటే ఈ జీవితంలో సుఖాలు వద్దు, చనిపోయాక స్వర్గం కూడా వద్దు అన్నట్టా? దాదాపుగా అంతే. ఈ జీవితంలో సుఖాలు కావాలనే తపన ఉండదు, చనిపోయాక స్వర్గానికి వెళ్లాలనే ఆశ కూడా ఉండదు. అతను వర్తమానంలో పూర్తి స్పృహతో ఎలాంటి కోరికలు లేకుండా ఉంటాడు. కాని ఒక నిమిషం, ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా, అనుబంధాలు లేకుండా జీవించడమనేది ఇది మానవ స్వభావానికి విరుద్ధంగా అనిపించదా? ఇది జీవితాన్ని నిరాకరించడం లాంటిది కాదా? పైగా ఈ మాటలు అతను తన పూర్వ భార్యతో అంటున్నాడు. ఇది ఆమెకెంత నిర్దాక్షిణ్యంగా అనిపించి ఉంటుంది? మీరు అడిగిన ప్రశ్న చాలా సహజమైనది. సాధారణ దృష్టితో చూస్తే అది నిర్దాక్షిణ్యంగానే అనిపించవచ్చు. కాని అతని దృష్టికోణం నుండి చూస్తే ఇది అత్యున్నతమైన కరుణ. అతను ఆసక్తి లేకుండా అంటున్నాడు, కాని ప్రేమ లేకుండా అని అనడం లేదు. ఇక్కడ ఆసక్తి అంటే స్వార్థపూరితమైన కోరిక, అంటిపెట్టుకుని ఉండటం. ఓ, ఓకే. అతను చెప్పేదేమిటంటే ఈ సుఖాలు శాశ్వతం కాదు, వాటి వెంట పడితే చివరికి దుఃఖమే మిగులుతుంది అనే సత్యాన్ని గ్రహించడం. అతను తన పూర్వ భార్య కూడా ఈ దుఃఖం నుండి బయటపడాలనే ఉద్దేశంతో ఈ మాటలు చెబుతున్నాడు, ఆమెను దూరం పెట్టాలనే ఉద్దేశంతో కాదు. ఓకే, ఆ దృష్టితో చూస్తే అర్థం మారుతుంది. పద్యంలో ఆ తర్వాత వచ్చే మాటలు జ్ఞాని, శాంతుడు మరియు నిలకడగలవాడు. పద్యంలో వేదగు, సమితుడు, యతత్తుడు అనే పదాలు వాడారు. ఇవి ఒక ఋషిని వర్ణించినట్టుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మూడు పదాలకు చాలా లోతైన అర్థాలున్నాయి. వేదగు అంటే కేవలం వేదాలు చదివినవాడు, పుస్తక జ్ఞానం ఉన్నవాడు కాదు. సత్యాన్ని, జీవితం యొక్క యథార్థ స్వభావాన్ని తన ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకున్నవాడు. అంటే అనుభవ జ్ఞానం. అవును. ఇక సమితుడంటే మనస్సులో ఎలాంటి కల్లోలం లేకుండా పూర్తిగా ప్రశాంతమైనవాడు. బయట ఎంత గందరగోళమున్నా అతని లోపల శాంతి చెక్కుచెదరదు. ఇక యతుత్తుడు అంటే ఆత్మానిగ్రహం ఉన్నవాడు. తన ఇంద్రియాలను, మనస్సును పూర్తిగా తన అదుపులో ఉంచుకున్నవాడు. అవి చెప్పినట్టు అతను వినడు, అతను చెప్పినట్టు అవి వింటాయి. ఈ రోజుల్లో మనకొచ్చే నోటిఫికేషన్లు, సోషల్ మీడియా ఫీడ్లతో మన మనస్సు నిరంతరం చెదిరిపోతూ ఉంటుంది. అలాంటిది ఈ సమితుడు అనే స్థితిని, అంటే ఆ ప్రశాంతతను ఎలా సాధించడం సాధ్యం? ఇది కేవలం అడవుల్లోకి వెళ్లి తపస్సు చేసేవాళ్లకే సాధ్యమా? అస్సలు కాదు. ఇది ఎక్కడ ఉన్నామో అనేదానికంటే మనస్సుని ఎలా శిక్షణ ఇస్తున్నామో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ధ్యానం ద్వారా మనస్సుని గమనించడం నేర్చుకున్నప్పుడు దాని చంచల స్వభావం మనకర్థమవుతుంది. ఆ గమనించే ప్రక్రియలోనే నెమ్మదిగా మనస్సు నిలకడగా మారుతుంది. అంటే ఇది పారిపోవడం కాదు. కాదు. ఇది బయటి ప్రపంచం నుండి పారిపోవడం కాదు. బయటి ప్రపంచం మనపై చూపే ప్రభావాన్ని నియంత్రించుకోవడం. ఈ గుడాలు కఠినమైన, నిరంతర మానసిక శిక్షణ ద్వారానే వస్తాయి. పద్యంలోని తర్వాతి పంక్తి నన్ను చాలా ఆకట్టుకుంది. అన్ని విషయాలచే అంటబడనివాడు. మూలంలో సబ్బేసు ధమ్మేసు అనూపలిత్తో అని ఉంది. ఇది వినడానికి చాలా అందమైన రూపకంలా ఉంది. ఇది బౌద్ధతత్వంలో ఒక అత్యంత ముఖ్యమైన భావన. ఇక్కడ ధమ్మేసు అంటే కేవలం మతపరమైన విషయాలు కాదు. మనం మన 5 ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా అనుభవించే ప్రతిదీ, మనం చూసే దృశ్యాలు, వినే శబ్దాలు, మన ఆలోచనలు, మన భావనలు, సుఖం, దుఃఖం అన్నీ. అనూపలిత్తో అంటే వీటన్నిటి మధ్యలో ఉన్న వాటికి అంటబడనివాడు. దీనికి తరచుగా తామరాకు ఉపమానం చెబుతారు. అవును, తామరాకు బురదలోనే పుట్టి నీటిలోనే పెరుగుతుంది. కాని ఒక్క నీటి చుక్క కూడా దానికంటదు. వినడానికి చాలా బావుంది, కాని నిజ జీవితంలో దీన్ని ఆచరించడం దాదాపు అసాధ్యమనిపిస్తుంది. మన మనసు ప్రతి చిన్న విషయానికి అంటుకుపోతుంది కదా. నిజమే. అందుకే ఇది చాలా ఉన్నతమైన స్థితి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, జ్ఞాని అయిన వ్యక్తికి అనుభవాలు కలగవని కాదు, అతనికి సుఖం దుఃఖం తెలియవని కాదు. అతనికి కూడా అన్నీ తెలుస్తాయి. కాని ఆ అనుభవం నుండి పుట్టే రాగద్వేషాల వల్ల అతని మనస్సు కలుషితం కాదు.
అతను అనుభవాన్ని కేవలం అనుభవంగా చూస్తాడు. దానికి నాది, నాకు కావాలి, నాకు వద్దు అనే లేబుల్స్ అంటించడు. అంటించకపోవడమే. అంటించకపోవడమే అనూపలిత్తు అంటే. ఒకప్పుడు తన జీవితంలో భాగమైన భార్యతో ఈ మాట చెబుతున్నప్పుడు అతను తమ గతాన్ని కూడా ఒక ధమ్మంగా, ఒక అనుభవంగా చూస్తున్నాడన్నమాట. బహుశా అతను మనం కలిసి ఉన్న ఆ జీవితం కూడా ఒక అనుభవమే, దానికిప్పుడు అంటిపెట్టుకుని ఉండవద్దు అని పరోక్షంగా చెబుతున్నాడా? సరిగ్గా అదే. ఇది చాలా సున్నితమైన విషయం. అతను ఆమెను గాయపరచాలని అనడం లేదు. వారిద్దరి గతాన్ని గౌరవిస్తూనే ఆ గతం యొక్క బంధనాలలో చిక్కుపోకవద్దని సూచిస్తున్నాడు. అది ఇద్దరికీ విముక్తినిచ్చే మార్గమని అతని భావన. ఇక పద్యంలోని చివరి అత్యంత శక్తివంతమైన పంక్తి, ప్రపంచం యొక్క పుట్టుక మరియు గిట్టుకను తెలిసినవాడు, పాళిలో లోకస్స జన్యా ఉదయభయంచ. ఇది వింటుంటే ఇదే అంతిమ జ్ఞానం అనిపిస్తుంది. ఇదే ముగింపు. ఇదే విపశ్యన యొక్క సారం. ఉదయ భయం అంటే నిరంతరం పుట్టడం మరియు నశించడం. ఈ విశ్వంలో ప్రతీదీ, ఒక నక్షత్రం నుండి మన శరీరంలోని కణం వరకు, మన ఆలోచనల వరకు, అన్నీ నిరంతరం పుడుతూ, మారుతూ, నశిస్తూ ఉంటాయి. ఏదీ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని పుస్తకాల్లో చదవడం కాదు, సిద్ధాంతంగా నమ్మడం కాదు, తన స్వీయ అనుభవంలో ప్రత్యక్షంగా చూడటమే జ్ఞానోదయం. అంటే ప్రతీదీ మారుతూ ఉంటుందనే సత్యాన్ని పూర్తిగా జీర్ణించుకుంటే దేనిమీద పట్టుండదు, దేనిని శాశ్వతంగా పట్టుకోవాలని ప్రయత్నించం, కాబట్టి నిరాశ ఉండదు. స్వేచ్ఛ అంటే ఇదేనా? ఖచ్చితంగా. స్వేచ్ఛ అంటే మనకు కావలసింది చేయడం కాదు. స్వేచ్ఛ అంటే పరిస్థితులు ఎలా ఉన్నా వాటి వల్ల మన అంతర్గత శాంతి చెదిరిపోకుండా ఉండటం. ఈ ఉదయభ్య జ్ఞానం ఆ శాంతినిస్తుంది. ఎందుకంటే చెడు అనుభవం వచ్చినా అది శాశ్వతం కాదని తెలుసు, మంచి అనుభవం వచ్చినా అది కూడా శాశ్వతం కాదని తెలుసు. అప్పుడు రెండింటినీ సమత్వంతో చూడగలుగుతాం. అవును. మన ఆధారం ప్రకారం పున్నమాషుడ్ని, సుభూతి వంటి ఇతర గొప్ప భిక్షువులతో పాటు చీకటిని తొలగించేవాడు అంటే తమోనుదోతి అని కూడా వర్ణించారు. ఈ బిరుదు వింటుంటేనే ఏదో బరువుగా అనిపిస్తుంది. కేవలం జ్ఞానం సంపాదించడమే కాదు, ఇతరుల అజ్ఞానాన్ని కూడా తొలగించాలనే బాధ్యత ఇందులో కనిపిస్తుంది కదా? అవును. తమోనుదోతి అంటే అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడు. బుద్ధుని బోధనల ప్రకారం మన బాధలకు అన్నింటికీ మూలకారణం ఈ అజ్ఞానమే. వస్తువుల, జీవితం యొక్క యథార్థ స్వభావాన్ని తెలుసుకోకపోవడమే ఆ చీకటి. ఓకే. ఈ బిరుదు అతను కేవలం తనకోసం జ్ఞానోదయం పొందలేదని, అతను ఇతరులకు కూడా ఒక మార్గదర్శి అని సూచిస్తుంది. అతను తన పూర్వభార్యకు చెప్పిన ఈ పద్యం ఆ వెలుగును ఆమెతో పంచుకునే ఒక ప్రయత్నంగా మనం చూడాలి. కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, ఒక వ్యక్తి తన పూర్వ భార్యతో చెప్పిన కొన్ని పంక్తులతో మొదలుపెట్టి మనం కర్మ సిద్ధాంతం, జన్మల ప్రయాణం, వైరాగ్యం, అర్హత స్థితి మరియు వాస్తవికత యొక్క అంతిమ స్వభావం వరకు అవును, అంతవరకు ప్రయాణించాం. ప్రపంచంలో ఉంటూ దాని అనుభవాల గుండా వెళుతూనే వాటికి అంటకుండా వాటి మార్పును గమనిస్తూ ఉండటమే దీనిలోని ముఖ్య సందేశంలా నాకనిపిస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం పరివర్తన. పున్నమి చంద్రుడు అంటే పున్నమాసుడు అనే పేరును ఒక సాధారణ గృహస్థు అజ్ఞానమనే చీకటిని పారద్రోలే ఒక భిక్షువుగా మారడం. ఈ పద్యం కేవలం ఒక ఆదర్శమైన స్థితిని వర్ణించడం లేదు, అది ఒక ఆచరణాత్మకమైన మార్గసూచి. వాస్తవికత యొక్క స్వభావాన్ని, అంటే దాని నిరంతర పుట్టుక వినాశనాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఎవరైనా సరే ప్రగాఢమైన శాంతిని, స్వేచ్ఛను సాధించగలరని ఇది చూపిస్తుంది. ఈ పద్యం అతని పూర్వభార్యకు చెప్పబడింది. మన దగ్గర ఉన్న ఆధారాలలో ఆమె స్పందన ఏమిటో, ఆ తర్వాత ఆమె జీవితం ఏమైందో ఎక్కడా లేదు. ఆ సంభాషణ అక్కడితో ముగిసిపోయింది. ఇది మనకు ఒక ఆలోచనను మిగులుస్తుంది. ఒకప్పుడు మన జీవితాన్ని పంచుకున్న వ్యక్తి, మనతో ప్రేమగా ఉన్న వ్యక్తి ఇప్పుడు పూర్తి వైరాగ్యంతో తాత్వికమైన మాటలు చెబితే ఎలా ఉంటుంది? దాని మనం ఒక కరుణతో కూడిన బోధనగా స్వీకరిస్తామా? లేక మన మధ్య ఉన్న బంధానికి అది ఒక అంతిమ ముగింపులా, ఒక ఎడబాటులా భావిస్తామా? ఈ ప్రశ్న శ్రోతలకే వదిలేద్దాం.